రావడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి వందనాలు. ఈరోజు సంతోషం ఉంది. పాలు స్పర్శ కుటుంబం మన తోడుగా ఆరాధనకి రావడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రము. ఆ కుటుంబానికి ఆడ పరిచర్యకి దేవుడు దీవించిన గాక. స్తోత్రం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 17వ వాక్యం ఎవరైనా చదవండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరి అయినను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మమ్మను పిలిచి ఎందుకు పిలిచారు? సమాధానంగా ఉండడానికి దేవుడు మమ్మను పిలిచి ఉన్నాను. పోయిన 2 వారము మీకు నేను చెప్పిన పరలోకం తెరవబడిన విషయం చెప్పాను. ఈరోజు ఇది తర్వాత ఇది మొత్తం ఈరోజు ఆగుదండి. తర్వాత వాక్యం చెప్తాను. స్తోత్రం. దేవుడు మమ్మల్ని పిలిచినది సమాధానం ఉండటానికి. అందరూ చెప్పండి, దేవుడు నన్ను పిలిచినది స్తోత్రం. కొంచెం తర్వాత మీరు ఇదే మాట చెప్పాలి, నాకు సమాధానం ఉందా లేదా అని. స్తోత్రం కలిగింది కాక. యేసు లోకం విడిచిపట్టి వెళ్ళిపోయిన ముందుకు తన శిష్యుడికి దగ్గరికి పిలిచి చెప్పారు ఏమనగా, యోహాను సువార్త 14:27లో నేను నా సమాధానం ఇచ్చిపోతున్నారు అని దేవుడు ఒకసారి అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27 అండి. నా సమాధానము, ఇక్కడ సమాధానం శాంతి ఒక్కటడా? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. స్తోత్రం. నా సమాధానం నీకు అనుగ్రహించే శాంతి, సమాధానము, స్తోత్రం అన్ని కొన్ని పదాలు బైబిల్ ఉంది. అదే నేను చెప్తున్నారు. నేను మెల్లమెల్లగా అదే చెప్తున్నారు. స్తోత్రం. ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు సమాధానం. ఒక స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఎందుకు వచ్చారు? అవునా? మత్తయి సువార్త 10:34 వాక్యం చూడండి. నేను భూమి మీదకి సమాధానము పంచవచ్చితినని తలంచుకొని తగ్గమనే గాని. అంటే అదేంటారా? అదే దేవుడు చెప్పారు, నేను భూమిలో అని ముందుకు చెప్పారు దేవుడు. నా సమాధానం నీకు ఇచ్చుచున్నానని చెప్పి ఇక్కడ చెప్పుతుంది. నేను భూమి మీద వచ్చిన దేనికి? నేను దేనికి? ఏంటి? ఖడ్గమిచ్చినాను కదా. అయింది అలాగా చెప్తున్నారు సమాధానం. కిందకి చదవండి, కిందకి 35. కానీ రాలేను. అదా దేవుడు చెప్పారు. స్తోత్రం. ఇప్పుడు మీకు అదంతా డౌట్ రాకూడదు. యేసయ్య వచ్చినది ఎందుకు? సమాధాన పరచాలి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి యేసయ్యకి రక్షకుడు అంగీకరించిన అనుకో, కానీ తన కుటుంబంలో ఇంకా మిగిలిన వాడు ఏమవలేదు, అక్కడ ఏం జరుగుతుంది? కత్తి నీ కలగండి, కత్తి లేనట్టుగా అనుకున్నారు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. నీ ఇంటికున్న కత్తి ఉంది దేవునికి. స్తోత్రం. ఇప్పుడు నా సబ్జెక్ట్ అంటే సమాధానం దేవుడు మనకిచ్చారు. ఎందుకు? సమాధానంగా జీవించడానికి. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. నేను నీకు అడుగుతున్నారు, మీ సమాధానం కలిగి ఉన్నావా లేదా? యెరెమయా చెప్పుతున్న ఏమనకంటే, యెరెమయా గ్రంథము 6వ అధ్యాయము 14వ వాక్యం, 8వ అధ్యాయం 11వ వాక్యం, 2 వాక్యములు రాయబడింది. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు
నా ప్రజలకున్న హలో, సమాధానము సమాధానము చెప్పొచ్చు, నీకు సమాధానం లేదు. హలో, నేను ఈ రోజు దేవుడు బిడ్డలకు అడుగుతున్నారు, నీ చెప్పుతున్నారు సమాధానం అని, కానీ నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉందా? ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, చర్చికి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్ని నీకు తెలుసు, యేసయ్య గొప్ప దేవుడు అని తెలుసు, కానీ నీ జీవితంలో పీస్ ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? నీ జీవితంలో సాధనం ఉందా? లేకపోతే ఈ రోజు నీ ఏం చేయాలి? సమాధానం పొందుకొని నీ ఇంటికి ఈ రోజు వెళ్ళవలసి ఉండాలి. స్తోత్రం కలుగును. కానీ చాలా మంది విశ్వాసుల మధ్యలో ఇప్పుడు ఏం లేదు, సమాధానం లేదు, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, మనస్సులుగా ఉంది, కలవరపడుతున్నారు, మనస్సులుగా ఉంది, కలవరపడుతున్నారు, మనస్సులుగా ఉంది, అటు ఇటు ఊగుతున్నారు. కానీ ఈ రోజు సమాధానం ఇవ్వడానికి వచ్చిన యేసయ్య ఈ హృదయములో సంపూర్ణంగా సమాధానంగా జీవించడానికి పిలిచారట. సమాధానం అనే పదములకి ఎబ్రాయి భాషలు షలోమ్. ఒక యూదులకి చూసినప్పుడు ఏం చెప్తున్నారు? షలోమ్ అంటే ఆయన అర్థం సమాధానం కలిగిన గాక. హల్లెలూయా. మనం ప్రైజ్ లార్డ్ ఎలాగ చెప్తున్నారో వారు అలాగే చెప్తున్నారు, స్తోత్రం కలిగిన గాక. చాలా మంది విశ్వాసుల జీవితంలో ఇప్పుడు కూడా ఏం లేదండి, సమాధానం లేదు. బైబిల్ రాయబడిన ఏమంటే రోమా పత్రిక 6:20 సమాధాన కర్త, సమాధానం ఇచ్చిన వాడు వేరే ఎవరు కాదు, దేవుడే. స్తోత్రం. కొంచెం తర్వాత మీరు గట్టిగా స్తోత్రం చెప్తాను, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను ఇప్పటి వరకు వినిన వాక్యం కాదండి, దేవుని అది వేరొక విధములున్నా దేవునికి స్తోత్రం. ఎందుకు జీవితములు సమాధానం కలిగలేదు? ఆమేన్. భయంకరమైన వాన కురిపిస్తున్నారు, భయంకరమైన సుడిగాడు కొట్టుతున్నారు, చెట్టన్ని ఊగుతున్నారు. రెండు పక్షి ఏమవుతున్నారంటే ఆ చెట్టు కొమ్ములు ఇలాగా కూర్చున్నారు. బాకి కొన్ని చెట్టులు ఏమవుతున్నాయి, వర్షం వచ్చి ఆ వాన వచ్చి కొట్టుకొని అది పడిపోయినప్పుడు ఈ పక్షి మాత్రం దాని పైన కూర్చి ఏం చేసి పాట పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? పాట పాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు పక్షిలో నీ పాట పాడుతున్నారు? ఇదిగో భయంకరమైన వర్షం పడుతున్నారు, ఇదిగో ఇదన్నీ సుడిగాలి కొట్టి సమస్తం పడిపోతున్నారు. ఇది కూడా, ఈ చెట్టు కూడా అల్ప సమయం తర్వాత ఏమవుతుంది? పడిపోతుంది. కానీ నీ ఏమవుతుంది? అప్పుడు చెప్పదు, ఇది పడిపోతాను కానీ నాకు 2 రెక్కలు ఉంది, నేను ఎగిరిపోతా. ఈ జీవితములే కొన్ని పడిపోతా, కొన్ని నశించిపోతా, కొన్ని అప్పుల బాధలు వస్తుంది, కొన్ని నిరాశలు వస్తుంది, కొన్ని మరణం జరుగుతుంది. కానీ నీకు 2 రెక్కలు ఈ రోజు పరిశుద్ధ దేవుడు ఈ సమాధానం ఇచ్చి ఎందుకంటే తెలుసా, నీకు రెక్కలు దేవుడి సంగమా మనకేముండాలి? సమాధానం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన సమాధానం అని పదము బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ రాశారో నీకు తెలుసా? తెలియదు. ఆదికాండం 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. అక్కడ సమాధానం అంటే చూడు, తెలుగులేమండి? ఆమేన్ చెప్పండి. అది ఇది ఎవరికి చెప్తున్నా? అబ్రహామునికి దేవుడు చెప్తున్నా, నీ ఎలాగ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు బిడ్డల సమాధానం అని చెప్పినది ఏమంటే క్షేమంగా కలగాలి. దేవుడికి స్తోత్రం. ఆయన చనిపోయినప్పుడు ఎలాగవుతుందంటే దేవుడికి స్తోత్రం, క్షేమంగా వెళ్ళిపోయినట్టుగా. అంటే అది
తర్వాత ఇంకొక అర్థం కూడా ఏమంటే 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 4 వాక్యములు కూడా అదే ఉంది. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 4 వాక్యములు అదే పదం అక్కడే ఉంది ఎబ్రాయి భాషలో. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణకు ఆదరించుచున్నాడు. ఆదరణ దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సమాధానం అని చెప్పినది ఏమండి, ఇంకొక అర్థం అండి ఆదరణ, ఇంకొక అర్థం అండి క్షేమం అండి. అంటే నీ జీవితంలో సమాధానం ఉంటే క్షేమం కలిగి ఉంటారు, నీ జీవితంలో సమాధానం ఉంటే ఆదరణ కలిగి ఉన్నారు. ఈ రోజు దేవుడు సంగమా నీ హృదయములో సమాధానం కలిగి ఉండాలి. జాబ్రగాము చనిపోయిన సమయంలో ఎలాగ చనిపోతామని దేవుడు చెప్పుతుంది, క్షేమంగా చేరిపోతాను అంటే నీ సమాధానంగా చేరిపోతున్నట్టు. మళ్ళీ నా చెప్పుతున్నాను సోదరు, నీ ఆదరణగా చేరిపోతాను. చచ్చినప్పుడు ఆయనకి భయం లేదట, ఆయన బ్రతికినప్పుడు ఎందుకు సమాధానం పొందుకున్నా కాబట్టి. జీవితంలో సమాధానం ఉందా లేదు. ఆడికి ఇప్పుడు ఏమంటే భార్య ముసలితనం ఉంది, ఆడ ఇంటికి పిల్లలు లేదు, ఆడికి సమాధానం కలగడానికి ఉండలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, కానీ నీ జీవితములు తిరిగి చూసినప్పుడు నీకు పిల్లలు లేదు, నీ ముసలితనం ఉంది, నీ భార్య ముసలితనం ఉంది. కానీ ఈ రోజే అది చూసి నీ భయపడకూడదు. నీ చేరినప్పుడు ఎలాగా చేరుతుంది నీ కుటుంబ జీవితం అని చూడు, నీ వ్యక్తిగత జీవితం అని చూడు, ఇంటిలో పరిస్థితులు చూడు, అందరి కందరగాలను కానీ నీ జీవితంలో చేరబడినప్పుడు ఆదరణ కలిగట్టే కొందరు మీదకే, ఈ రోజు క్షేమం కలగట్టే నీ ఇంటి మీదకే, ఈ నిరాశలు మారిపోగట్టే, సమాధానం కలిగట్టే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. 2వ రాయబడింది ఎక్కడండి చూడండి స్తోత్రం. అదే మనం చూడాలి స్తోత్రం. ఆదికాండము 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆదికాండము మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చెయ్యక నిన్ను సమాధానముగా పంపివేసితిమి. స్తోత్రం. ఎవరు చెప్పారు? ఇస్సాకుకి అబీమెలెకు చెప్తున్న నేను నిన్ను సూపర్. అందులో 14వ వాక్యం చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. సోదరు సమాధానం అసూయపడినట్టుగా మీరు అక్కడ చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 27వ వాక్యం. ఇస్సాకు మీరు నా మీద పగపెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసి. స్తోత్రం చెప్పండి. అమాలేకీయులు కూడా ఏం చేశారు? అసూయ. 2 పగబెట్టారు. ఆడ ఇప్పుడు వచ్చి చెప్పుతున్నారు ఏంటి? మేము నిన్ను ముట్టక లేదా చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? పంపిస్తారు. తర్వాత మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నేను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు తీయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. అంటే ఈడు చేసిన మొత్తం ఏమండి? అసూయ, పగ. కానీ ఆడ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? సమాధానంగా పంపిస్తాను అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగింది. నేను నిన్ను సమాధానంగా పంపించినట్టుగా నీరు కూడా నన్ను ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కాక. అంటే ఇది 2 వ్యక్తితోని ఉన్న సంబంధం అండి. ఇది 2 వ్యక్తితోని ఉన్న సమాధానం అండి. ఆమె ఒక వ్యక్తి కీడు చేసినప్పుడు ఇంకొక వ్యక్తి అదే వ్యక్తి వచ్చి చెప్పుతున్నా నీ నన్ను సమాధానంగా పంపించాలని చెప్పినప్పుడు ఇసుగాకేం చెప్పుతున్నారండి? దేవుడికి స్తోత్రం కలిగింది గాక. ఆడి చెయ్యినట్టుగా చెయ్యకుండా వారికి ఏం చేశాడు? సమాధానంగా పంపించినట్టుగా. ఈరోజు నీ మనసులో సమాధానం ఉంటే, నీ మనసులో సమాధానం నింపి ఉంటే, ఒక వ్యక్తితోని నీకు ఎలాగ ఉంది? సమాధానం కలిగి ఉన్నా ఆ సమాధానం కలిగి నీ రోజు ఉండాలి. స్తోత్రం కలిగిన కాక. అమ్మా నీ ప్రార్థన ఉంది, అమ్మా నీ ఆరాధన ఉంది, అమ్మా నీకు అన్ని ఉండాలి. కానీ నీ మనసు ఇప్పుడు కూడా సమాధానం లేదు, రేపే కదిలిపోతున్నారు. ఈ రోజు వ్యక్తిత్వంతో పరస్పరము సమాధానం
పరస్పర సమాధానం కలిగి ఉండండి. కుటుంబంతోని సమాధానం ఈ రోజు పరస్పర సమాధానం కలిగి ఉంటారు. స్తోత్రం కలిగి త్వరగా వెళ్ళిపోతున్నా పిఐపి ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి ఎలాగ ఉండాలి? పరస్పరం ఎలాగుంది? మనకు కూడా ఎలాగ ఉండాలండి? పరస్పరం ఎలాగ ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. స్తోత్రం. 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడని నా గేహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. సోదరం, అక్కడ సుఖంగా ఉన్న పదానికి అర్థం సమాధానంగా ఉన్నా. సోదరం కలిగిన సుఖం ఉంది, బాగా సుఖం ఉంది. శూన్యమి జీవితంలో సుఖం ఉందా? సుఖం ఇస్తుందండి అంటే స్తోత్రం. కుటుంబం ఆమేన్ ఆమేన్. ఇంటిలో చాలా సంవత్సరం ఉండి కోరుకున్న బిడ్డ ఇప్పుడేమైంది? చచ్చిపోయారు. అది ఇచ్చిన వాడు ఎవరండి? ఏలీషా గారు. ఆ ఏలీషా గారికి బిడ్డ ఇచ్చిన మునువే ఏలీషా గారికి ఇల్లు ఇచ్చారు. స్తోత్రం. ఇల్లు ఇచ్చిన ఇల్లు లోపలికి చచ్చిపోయిన బిడ్డకి ఏం చేశారు? తీసుకొని వచ్చి ఏం చేశారు? అక్కడే పడుక పెట్టి వెళ్ళారంట. స్తోత్రం. దైవదాసుడు పడుకున్న మంచం మీద కుటుంబకు పడుకు పెట్టి భర్త దగ్గరికి వెళ్ళారు. భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చచ్చిపోయిన విషయము చెప్పలేదు. హలో, సమాధానం కలిగి ఉండడం మీరు చూడండి. స్తోత్రం కలిగిన ఆమె చెప్పాలి. అద్భుతం చూసిన కుటుంబం, అద్భుతం చూసిన కుటుంబం, అద్భుతం చూసిన శూనేవి, తన కడుపుల అద్భుతం పొందుతున్న శూనేవి ఆమె ఈ రోజు తెలియలేదు. కన్నుతోని అద్భుతం చూసిన శూనేవి, కడుపులో అద్భుతం పొందుతున్న శూనేవి తన జీవితంలో శ్రమ కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు అమ్మ చెప్పిన మాట ఏమనగా తెలుసా? నేను సుఖంగా ఉన్నా. సమాధానంగా ఆయన సంఘ బిడ్డలారా, ఈ రోజు కుటుంబములు కొన్ని సమస్యలు పెరిగినప్పుడు, కొన్ని వేదన కలిగినప్పుడు, ఈ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నీ చెప్పవలసిన మాట ఏమంటే, నేను సీరియస్గా ఉన్నా, నాకు చాలా ఉంది, నాకు సమాధానం అర్థమవలేదని అనుకున్నాను. నీ జీవితంలో చాలా సమస్యలు కలిగి ఉంటాం, వేదన కలిగి ఉన్నది. కానీ నీ నోటి నుండి రావలసి ఏమంటే సోదరం చెప్పండి. సోదరం చెప్పండి. మీ భాషలో తెలుగులో 2 సార్లు మాత్రం సుఖం సుఖం ఉంది. నా భాషలో 3 సార్లు ఉంది. సోదరం ఎన్నిసారి అండి? 3 సార్లు సుఖం. స్తోత్రం కలిగిన. హలో అమ్మ, సంగతి ఎలాంటి జరిగినప్పుడు వెంటనే అమ్మ ఏం చేశారంటే 4వ అధ్యాయం 23 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 23 వాక్యం చదివినప్పుడు విశ్రాంతి దినము కాది, అతని యొక్కకు ఎందుకు పోవద్దు అని అడగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కాని నిమ్మలంగా తోలవద్దనెను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చాను. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? ఆమె చెప్పండి. ఆమె చెప్పాలి. దైవజనుడు ఎక్కడ కూర్చున్నారు? ఒక స్తోత్రం చెప్పాలి. అది ఎందుకు స్తోత్రం చెప్పాలని చెప్పారంటే, ప్రార్థన చేయని వాడు ఎప్పుడు పైకి వెళ్ళి ఆమె చెప్పండి. ప్రార్థన చేయని వాడు ఎప్పుడు పైకి వెళ్ళి, ప్రార్థన చేయని వాడు కింద. అర్థమైందంటే తెలియదు. ప్రార్థన చెయ్యన దైవజనుడు ఎక్కడ ఉన్నారు? పై కూర్చున్నప్పుడు. ప్రార్థన లేని వాడు కిందే ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఓ హల్లెలూయా. ఈరోజు
దావీదు గారు చెప్పిన వాక్యం చదివిన వాక్యంలో అది నాకు చాలా సంతోషం కలిగింది. 17వ అధ్యాయం కొన్ని అధ్యాయం నాకు చాలా సంతోషం కలిగిన అధ్యాయం. అక్కడ కర్ర 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 అని ఆ దేవుడికి దాదాపు 15 సార్లు రాయబడి ఉంది. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అంటే ఇద్దరు ముందుకున్న కర్ర గురించి చెప్పడం మీకు జ్ఞాపకం ఉంటున్నట్టు కనుక్కున్నాను. ఈ కర్ర ఏమందంటే 12 కర్ర స్తోత్రం ఏం చేయాలి, ఒక్కొక్క గోత్రాలు పేరు రాసి ఎక్కడ పెట్టారు, ప్రత్యక్ష గుడారం లోపల పెట్టారు. ప్రత్యక్ష గుడారం లోపల పెట్టారు. అహరోను కర్ర మీద అహరోను పేరు రాశారు. స్తోత్రం. నేను అనుకున్నది ఆ రాత్రి మొత్తం అహరోను పడుకోలేదు. స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే మోసే అని చెప్పారని ఏ కర్ర స్వీకరిస్తున్నారు వారికి అధికారం పొందబోతున్నారు. ఈ రోజు దేవుడికి స్తోత్రం. కొన్ని దినములు అయింది, కొన్ని కర్ర పట్టుకొని నీ ప్రత్యక్ష గుడారం పెట్టారు, కానీ ఇప్పుడు వరకు అది చిగరించలేదు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు వరకు అది చిగరించలేదు. నీ ప్రార్థన ఇప్పుడు వరకు చిగరించలేదు. నీ కన్నీరు ఇప్పుడు వరకు చిగరించలేదు. ఒక్క విషయం నీ తెలుసుకో, ఒక్క ప్రధాన చెట్టు పుష్పించి ఫలం ఇవ్వడానికి దాదాపు 7 సంవత్సరం కాలం. 7 సంవత్సరం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. కానీ 7 సంవత్సరం ఆయన కూడా అది ఏం చేయాలి, మట్టిని ఏం చేయాలి, ముట్టాలి. మట్టిని ముట్టితే ఏమవుతుంది, ఆ ముట్టితే వేరు కిందకి దిగుతుంది. స్తోత్రం. అలాగని ఛాన్స్ లేదు. ఇది ఎండిన కర్ర. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎండిన కర్ర మోది అందరికి కనిపిస్తున్నారు. నీ ప్రార్థన ఎండినట్టుగా, నీ జీవితం ఎండిపోయినట్టుగా, నీ గూడాల లోపల ఉంటున్నానుకో ఈ రోజు అది రాసి ఉంచుకో. అదే వేరు లేకుండా సంవత్సరం లేకుండా ఒక్క రాత్రిలో శంకర ఈరోజు ఒక రాత్రి నీ జీవితం మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ప్రత్యక్ష గుడార లోపలికి దేవుడు మహిమ దిగించినట్టుగా బిడ్డల లోపలికి ఎత్తిపోయిన ఆ కర్ర మీదకి దేవుడు శక్తి దిగితే నీ పోయిన దినమని దేవునికి ప్రశ్న అడిగారా, నన్ను పిలిచారా, నన్ను పిలిచారా, నన్ను పిలిచారా? నీతో దేవుడి రోజు మాట్లాడుతున్నా. నిన్ను పిలిచిన నేనే, నిన్ను ఏర్పరిచిన నేనే, నిన్ను తిరిగి రావచ్చు.
వేరే ఎవరి దగ్గర కలిసి ఉంటే మాత్రం సిగరిస్తుంది, పురుగులు వస్తామని ఎక్కడ కలవక్కర్లేదు. ప్రత్యక్ష గుడారంలో ఉండే నేను నీ జీవితం మారుతుంది. స్తోత్రం స్తోత్రం. నీ ప్రార్థన సిగిరింపోతుంది, నీ కన్నీరు సిగిరింపబోతుంది, ఎండిపోయిన స్థితి మారుతుంది. ఎందుకనగా ఈ ప్రత్యక్ష గుడారం లోపల ఉంది. ఈరోజుకి దేవుడు మది కంటే మదికి నేను ఎండిపోయిన స్థితిని మారుతుంది, ఎండినది మారుతుంది. కొన్ని మారట ఈరోజు నాకు తెలియదు. పరిశుద్ధాలు దేవుడు ఒకరి మీదకి గట్టిగా తాకుతున్నది. మారే మారే మారే. కొండపైకి దేవదాసం దూరంగా చూసినప్పుడు 26వ వాక్యం అంటే నీకు సుగమా, నీ భర్తకి సుగమా, నీ బిడ్డకి సుగమా, మూడవది నీకు సుగమా. ఒకటి నీ పెనుబట్టి సమాధానంగా ఉందా? స్తోత్రం. నీ బిడ్డకి సమాధానం ఉందా? Is it well with your child? నీకు సమాధానం ఉందా? అదే నీకు నేను అడుగుతున్నాను. Is it well with your husband? Is it well with you? స్తోత్రం స్తోత్రం. అన్ని నీకున్నా కదే. రాత్రి నేను వాక్యం ధ్యానించాను. దేవుడు చెప్పండి, నీ శరీరముల సుఖం ఉందా? నీ ఆర్థిక విషయముల సుఖం ఉందా? నీ ఇంటిలో సుఖం ఉందా? ఇదే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నీ శరీరముల సుఖం ఉందా అమ్మా? అడ్డగా ఈరోజు ప్రవక్త అడుగుతున్నారు, నీ శరీరముల సుఖం ఉందా? స్తోత్రం స్తోత్రం స్తోత్ర. నీ ఆర్థికంగా సుఖం ఉందా? స్తోత్ర స్తోత్ర. నీ కుటుంబంలో సుఖం ఉందా? అమ్మ చెప్పిన నాకన్నీ సుఖం. ఇదే పేస్ట్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెనక్కి వచ్చినప్పుడు ఏ సుఖం అండి? సుఖం కనిపించడానికి ఏటి లేదు. పెనుమట్టి సుఖం ఉంటా, సుఖం ఉంది. పెనుమట్టికి తెలియదు, తెలిసి ఉంటే సంగతి మొత్తం గందరగోళం. నెక్స్ట్ చూసిన నీ కుమారుడికి ఏముంది? సుఖం ఉందా అంటే సమాధానం ఉందా? కుమారుడు ఇప్పుడు ఏమైంది? ఈరోజు నీ పొందు వాగ్దానం ప్రార్థన చేసి వాగ్దానం ఇచ్చింది. కొన్ని చచ్చిపోయింది కదా. ఓ రమణ శంసని నీ దేవుడి వశమని పొందిన కొన్ని విషయాలు చచ్చిపోయారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నారు, ప్రవక్తి వచ్చి ఆ బిడ్డ మీద పడికినప్పుడు ఆయన శరీరం నుండి దేవుడి శక్తి ఆయనలోకి ముట్టినప్పుడు ఏది చచ్చిందో అది ఈ రోజు బ్రతకడానికి పోతున్నారు. నీ ప్రార్థన చేసి కొన్ని విషయం వదిలేశారు, అది ఇంకా దొరకదు, అది చచ్చింది. నీ ప్రార్థన చేసి కొన్ని విషయం వదిలేశారు, అది ఇంకా బ్రతకాడు. కానీ ఈరోజు బ్రతుకుతుంది. నీ అది మీద పడడానికి రెడీ ఉందా? శాంతి కమలా శాంతి కమలారా అడిగి కర్ర పట్టుకొని వచ్చింది ఏకసి కర్ర వచ్చి బిడ్డ మీద పుట్టిన కానీ ఏం జరగదు, విడుదల జరగలేదు. ఏం చేశారంటే మీకు తెలుసా? అది 33వ వాక్యం చూడండి. అలా 33వ వాక్యం చూడండి.
తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి ఏది చచ్చిపోయిందో అదిని తీసుకొని లోపలికి వెళ్ళి ఏం చేశారు? ఆమేన్ ఆమేన్ ఆమేన్. బ్రతకడానికి సమయం ఉందండి. చచ్చిపోయినది లోపలికి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? లేదు, ఏం చేశారు? తలుపులు ఏం చేశారు? కొన్ని నీ మూయడానికి రెడీ అయితే పట్టుకున్నది కొన్ని కొన్ని నీ జీవితములు మూయడానికి రెడీ అవుతే చచ్చినది కొన్ని. నేను ఎవరికి చెప్పుతాను? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో కొందరు మూయడానికి రెడీ అయితే చచ్చినది కొన్ని బ్రతకడానికి సమయం అయినట్లు పరిశుద్ధ దేవుడు ఈ రోజు రాయిన సక్కబడలకు తప్ప మాట ఎవరికి లేనినట్టుగా శోధన నీ జీవితంలో ఉంటే, ఎవరికి లేనినట్టు అపమానం నీ జీవితంలో ఉంటే, ఎవరికి లేనినట్టుగా నిరాశ నీ జీవితంలో ఉంటే అది మించిన ఒక ఓడ లోపలికి ప్రవేశించారు. ఓడ లోపలికి ప్రవేశించినప్పుడు ఓడలో లోపలికి ప్రవేశించినప్పుడు ఓడ ఏమైందండి? కరెక్ట్గా కొట్టినట్టుగా ఓడ ఏమవుతున్నారు? కదలుతున్నది. ఈ రోజు నీ జీవితం బట్టి కదలుతున్నారు కదా. కదలకుండా ఈ రోజు నీ కదలు. ఇప్పుడు నీకు కదలనుకున్న సమయం అదుగో. కొద్ది సమయం తర్వాత ఒక కొంచెం పైకి నీ ఈరోజు ఓడ అడ్డింటి ఊగుతున్నది. ఓడ లోపల నోహ కుటుంబం కదలుతున్నది. నీ కదలని భయపడకూడదు. ఎక్కువ కదిలితే ఎక్కువ స్థిరపరుస్తుంది. నిన్న వారానికి అనుభవం ఈయన స్థిరపడ అదరగడం అయ్యడం కొందరు జీవితం మారబోతుంది. స్థిరపరచడం స్తోత్రం. ఎక్కువ కదిలితే ఒక స్థలంలో స్థిరపరుస్తారు. ఎవరి మీదకి కష్టం ఎక్కువ పై మీదకి పైతున్నారు అనుకో, దేవుడు మహిమ నీలోనికి దిగడానికి సమయం. అది షుగర్. బైబిల్ నేను చూడ ఎవరెక్కువ వేదన కలిగిందో ఆడ మీదకి దేవుడు మహిమ, ఆడ మీదకి ఇక విడుదల చెందింది. అద్భుతం జరగబోతున్నారు. ఆ దైవదాసుడు ఆ బిడ్డకి తీసుకొని వెళ్ళి ఆ బిడ్డ మీదకి ఏం చేశారు? ఏం చేశారు? ముఖముకి ముఖము బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాటి నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీద, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వేట పుట్టాను. తాను తిరిగి ఇంటిలో యువతల నుండి యువతల వరకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు బిడ్డ మీద పడిగినప్పుడు ఎలాగ పడుకున్నారు? చిన్న పడలేదు కదా, ఎలాగా? నాకు అర్థం అవ్వలేదు. ప్రార్థన అదే. గర్భస్థ శిశువు వలన ఆయన వంగారు. గర్భంలో ఒక శిశువు ఉంది, ఎలాగ వంగరగా పడుకున్నారు. ఈ పెద్ద మనుషుడు ఆ చిన్న కుమారుడికి ఏమైంది?
ఆయన కూడా అదే వంగారు. ప్రార్థన అదే అండి, వంగండి. నీ ఎంత వంగుతుందో చచ్చినట్టు తుమ్ముతుంది, ఎంత వంగుతుందో ఏది చచ్చిందో తుమ్మడానికి సమయం అయింది. స్తోత్రం కలిగిన స్తోత్రం. సమయం లేదు ఇస్తుంది. అది చివరి వాక్యం కూడా చదవండి, చివరి అన్నింటికి చివరి వాక్యం. 4వ అధ్యాయం. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. లాస్ట్ వాక్యం చెప్తాం. 4వ అధ్యాయము. Then Elisha called Gehazi and said, call the Shunammite. So he called her, and when she came to him, he said, pick up your son. అదే చూడండి, అది అప్పుడు అతడు గేహజీని పిలిచి 37వ వాక్యం కదా. అప్పుడు అతడు గేహజీని పిలిచి ఆ సునేమి రాజుని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొన్నమని ఆమెతో చెప్పాను. ఆమె చెప్పండి. స్తోత్రం. ఎందుకు వేరే ఎవరికి వెళ్ళదు? ఆమె కదా క్షేమాన్ని అడిగింది. ఎవరికి ఎత్తుకోమని చెప్పారు? పిల్లవాడిని ఎత్తుకోమని. ఆమేన్. వేరే ఎవరి చేతలేంది? అడిగిన ఆమెకే ఇవ్వాలా? ఆమేన్. ఎవరికి అందరికి దేవుడు ఇవ్వదండి. ఎవరు కన్నీరు కాసే ఏడుస్తున్నారు, ప్రార్థన చేశారు, అది నీ తీసుకోవాలి, అది నీకున్నది. ఆమేన్. ఈ రోజు నీ ఏడుస్తున్నారు, కన్నీరు కాచున్నారు, ఏది విషయంలో అది బ్రతికి నీ చేతకి దేవుడు తిరిగిస్తుంది. అది ముందుకు నీ నోటి నుండి ఇది రావాలి. నేను సమాధానం ఉండినట్టుగా నీ చెప్పాలి. నీ యొక్క సమాధానం, నా భర్తకి సమాధానం, నా బిడ్డకి సమాధానం అనగా నీ చెప్పిన అనుకో చచ్చిననుకొని నీ జాతికి బ్రతికి తీరావిడి స్తోత్రం కలిగింది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయని దేవుడి బిడ్డలకే దేవుడి చేతికి ఏదైనా ఇస్తుంది. ప్రార్థన ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు నీ చూసినప్పుడు ప్రార్థన ఏది కనబడలేదు. ఏంటి? బిడ్డ చచ్చిపోయారు, ఇంటికి సమాధానం లేదు, ఏంటి లేదు. కానీ సమస్యకు పరిష్కారం దైవజనుడు దగ్గరకు, దైవజనుడు యేసయ్య దగ్గరకు రండి. అక్కడ అన్నిటికీ ఏముందండి? పరిహారం ఉంది. ఏ పరదేశీ నీకు పరిహారం ఉంది. ఎక్కడే? యేసయ్య దగ్గరే. ఈ రోజు నీ ఇంటి లేదు పరిహారించలేని విషయం ఉంది, అది ఈ రోజు తీసుకొని వెళ్ళా. అదిగో పైన కూర్చున్న దేవుడి దగ్గరికి తెచ్చినా ఆ పరిహరించలేని విషయములకి పరిహారం చేయడానికి నేను అగ్నిదిగా పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది కాక కొన్ని విషయములు దేవుడు మాట్లాడితే ఈ సమస్యలు తెచ్చినా అనగా మీరు అనుకున్నాను నేను పాకం చెప్పిన వాడు పాత గారికి ఏం ప్రోవడం లేదండి. స్తోత్రం. అగ్ని అండి దేవునికి స్తోత్రం. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అన్ని ఫీస్ట్ గా ఉంది, అన్ని సమాధానంగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రోజు రాయుడు సంఘ బిడ్డలకి చెప్పిన మాట ఏమనకు తెలుసా? ఇదిగో ఏడిసిన విషయములకి విడుదల ఉంది, కన్నీరు కాచిన విషయములకి విడుదల ఉంది. అది సంవత్సరం దాటిపోవచ్చు. అందుకని నేనే మాట మనచున్నాను. ఈరోజు సమాధానంగా జీవించి సమాధానంగా జీవించడానికి మమ్మల్ని దేవుడు పిలిచింది. నీ చెప్పు, నా సమాధానంగా జీవిస్తాను. సాతాను వినినట్టుగా చెప్పండి. ఇంటి లోపలికి వెళ్ళి నేను చెప్పాలి. ఎన్ని టెన్షన్ వచ్చినా కానీ నా సమాధానంగా జీవిస్తాను. నీ అది నోటిని పలికిన అనుకో, అక్కడ నా కఠినమైన చీకటి మారిపోతుంది. అదే సాతాను మాట వినాలి. ఆ మాటకి సాతాను కదలిపోగట్టే. సమాధానం ఇచ్చిన వాడు దేవుడు అండి. ఆ సమాధానం ఇచ్చిన దేవుడు నీలో నుండి చెప్పాలి, నా సమాధానంగా జీవిస్తాను. నా చచ్చిపోయినప్పుడు టెస్ట్, నా చచ్చిపోయిన నిరాశతోని కాదు, సమాధానంతో వెళ్తాను. నేను అందరితోని పరస్పర సమాధానంగా ఉంటా. శూలేమి చెప్పినట్టే నాకు సమాధానం ఉంది, నా బిడ్డకి సమాధానం ఉంది, నా భర్తకి సమాధానం ఉంది. అలాగే
హల్లెలూయా. అందుకని ఈ పగటి ఒక మినిట్ కన్ను మూసుకోండి, నా ప్రార్థన చేయండి. తర్వాత పిఏపి అవుతుంది. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. సమాధాన కొరకు మమ్మల్ని పిలిచిన స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుడు ఉన్న గద్దుగా స్తోత్రం. నేను సమాధానం ఇచ్చి వెళ్ళిపోతాను. ఆ సమాధానంతో మనం బ్రతకడానికి దేవుడు సహాయం స్తోత్రం. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటకి ఆ స్తోత్రం. నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో సమాధానం జీవించడానికి మమ్మల్ని సాధ్యం. యేసు నామములో సమాధానం ఉండడం మమ్మల్ని కదలింపజేయడం శక్తి అంది. ఈరోజు యేసు నామము బ్రేక్ చేస్తున్నాను. ఓ రబనా శాంతి, నీకు సమాధానం జీవించడానికి నేను అడ్డుగా నిలబడిన శక్తి యేసు నామములో ఆగిపో. ఈరోజు సమాధానం జీవించడా సాధ్యం. యేసు నామములు అడిగి పెట్టుకున్నాను. అందరూ నిలబడండి. అప్పుడు కాணிకలు పెట్టుతుంది. అప్పుడు తర్వాత కాணிకలు వేసిన తర్వాత ప్రార్థన, తర్వాత బియ్యం. దారి తప్పిపోతున్నవా విశ్వాసీ, తీర మీద గమనించవా విశ్వాసీ. దారి తప్పిపోతున్నవా విశ్వాసీ, తీర మీద గమనించవా విశ్వాసీ. ఈ లోకముల్ల బాట విశ్రాంతి లేని చోట, ఈ లోకముల్ల బాట విశ్రాంతి లేని చోట, యేసయ్య జీవపు బాట సాగిపో ఆయన వెంట. యేసయ్య జీవపు బాట సాగిపో ఆయన వెంట. యేసుతో నీవొస్తావా విశ్వాసీ, లోకాన్ని విడిచినంట విశ్వాసీ. యేసుతో నీవొస్తావా విశ్వాసీ, లోకాన్ని విడిచినంట విశ్వాసీ. దారి తప్పిపోతున్నవా విశ్వాసీ, తీర మీద గమనించవా విశ్వాసీ. ఓడలో నల్ల కాకి చూడనెత్తి నీలో కానీ, ఓడలో నల్ల కాకి చూడనెత్తి నీలో కానీ, చూడ చూడ లోకపు రుచి చూడి మర్చిపోయిన కాకి, చూడ చూడ లోకపు రుచి చూడి మర్చిపోయిన కాకి. కాకిలా నీవుంటావా విశ్వాసీ, పౌరంలా తిరిగొస్తావా విశ్వాసీ. కాకిలా నీవుంటావా విశ్వాసీ, పౌరంలా తిరిగొస్తావా విశ్వాసీ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ ఆరాధనలో పాలభాగస్తును పొందుకు తిరగడానికి కృపావాత్సల్యం మా అందరికి దయచేసినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యోపదేశం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సమాధానం దేవుడు మాకు ఇచ్చినది దేవ. కొన్ని పరిస్థితులు అది మనకి కత్తిగా మారినా కూడా సమాధానము క్షేమముతో దేవ ఈ లోక బాటలో మేము జీవించి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి దేవ. పరిస్థితులన్నీ కూడా ఉన్నా సమాధానకర్త అయిన దేవుడు మా తోడుగా ఉండా సాతాను యొక్క కాళ్ళను తొక్కివేయినందుకు సమాధానం మా మీద వ్యాపరించి ఉన్నది దేవ. ఆ సమాధానంతో ముందుకు కొనసాగుటకు దేవ సహాయపరచండి. అదే రీతిగా ఎత్తబడిన కానుకల నిమిత్త స్తోత్రం. దానిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచేటట్టుగా, శక్తిపరిచేటట్టుగా, సామర్థ్యపరిచేటట్టుగా ప్రతి బిడ్డలు ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. సాక్ష్యం చెప్పిన పిల్లలను బట్టి స్తోత్రం, పరీక్షలు రాసిన పిల్లలను బట్టి స్తోత్రం దేవ. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.